వైష్ణవికి పెద్దమ్మని, నేను ఈ వాడకు నెంబర్ని, వార్డు నెంబర్ని. అయితే మీ అందరికి నమస్కరిస్తున్న పెద్ద చిన్నలకు అందరికి. మాడకట్లనే నిన్ననే భార్య భర్తల గొడవ జరిగింది. అయితే వైష్ణవిని చంపిన కాంచెలి నేను సంపుతా తాగోదు సంపుతా అని కూడా రోజు ఎంబడ పడితే నేను వార్డు నెంబర్ కాబట్టి నన్ను తోలకపోయింది. తోలకపోతే నేను కొంత బెదిరించిన ఆయనని, ఎట్లా చంపుతా అంటున్నావు, చంపే హక్కు నీకు ఎక్కడిది, నీకేమన్నా ఉంటే చెప్పు, ఆమె తప్పిందో చెప్పు, మా అందరం మేము ఆమెకు బుద్ధి చెప్తామా నీకు బుద్ధి చెప్తాం, మేము చూసుకుంటాం. చంపుతాన్న మాట మాట్లాడదాం మాత్రం నేను ఊరికంపం ఎక్కిస్తా. ఎట్లా మాట్లాడుతున్నారా, మొన్న మా పిల్ల పోయింది మాకు దొరుకుతుందా, ఎట్లా చంపుతా అంటున్నావు నువ్వు అంటే ఏమంటాడు తెలుసాడు, మీరు మీ సొంత చెల్లె బిడ్డని వైష్ణవిని తల్లిని బిడ్డని కడుపులున్న పిల్లని తల్లిని చంపుతేనే ఊరికంపం ఎక్కియలేవు నువ్వు, నన్నే ఊరికంపం ఎక్కిస్తావు నువ్వు అన్న మాట మాట్లాడిండు. నా గుండెలు చచ్చిపోయినాయి అక్కడ. ఇంత మాట ఆయనకు వచ్చిందంటే ఇంకా నలుగురికి రాదన్న గ్యారంటీ ఏంది? ప్రతి ఒక్కరికి అవకాశము మనం ఇయ్యద్దు. ఇలాంటి చంపుతన్నోళ్ళ నోర్లు కట్టేయాలంటే, చంపుతనడానికి భయపడాలంటే మనం కఠినమైన శిక్షలు మనం వాళ్ళకి వేయాలి, తీసుకోవాలి. అసుంటి అన్నదమ్ములకైనా, అసుంటి తల్లికైనా, ఇసుంటి భర్తకైనా ఎలాంటి శిక్ష ఎత్తే కరెక్ట్ సమాధానము ఈ ప్రపంచానికి, ఈ ప్రజలకు అసుంటి శిక్ష విధించి మళ్ళీ ఒక్కళ్ళకు సంపదందుకు గజక దనకాల భయం పుట్టాలి. ఈ సావులంటే ఏంటిది అన్నది అబ్బో, అదే తల్లికి ఒక కోడల్ని చంపితే ఎలాంటి శిక్ష అన్నది దానికి వెళ్తే ఇంకొక అత్తకు అలాంటి ఆలోచన వస్తుందా? రాదు. కొడుకులకు బుద్ధి చెప్పుకోవాలి, ప్రతి ఒక్క తల్లి కొడుకులకు బుద్ధి చెప్పుకోవాలి, కోడల్ని బిడ్డ లెక్క చూసుకోవాలి. కొడుక ఇది తప్పు, ఇది రైటు, ఇట్లా చేయొద్దు, ఒక ఆడపిల్లకి అన్యాయం చేయొద్దు, ఒక్క దెబ్బ కూడా కొట్టిపోయద్దు కోడల్ని. ఎట్లా కొట్టిపిస్తావు? నువ్వు ఒక ఆడదానివి కదా, నీ బిడ్డని ఇంకోటి కొడితే నువ్వు ఒప్పుకుంటావా? కాబట్టి కోడల్ని బిడ్డ లెక్క చూసుకుంటే అది కూడా ఒక తల్లి లెక్క చూసుకుంటది. అంత ఉన్నది అత్త దగ్గర. అత్త మంచిదైతే కొడుకు మంచోడు అవుతాడు. ఆ తల్లి ఎట్లా నేర్పితే కొడుకు అట్లా నేర్చుకుంటాడు. కొడుకు మొగోళ్ళకి ఏం తెలుస్తుంది? నువ్వే కదా ఇసం పోసి అని అట్లా తయారు చేసినావు. ఇసపాము లెక్క పెంచింది నువ్వు. అన్నదమ్ముడు సపోర్ట్ చేసి, తల్లి సపోర్ట్ చేసి ఆయనకి చంపేటందుకు అవకాశం ఇచ్చిన వాళ్ళు మీరు. మీకు కూడా కఠినమైన శిక్ష వాడాలి, ఆయనకి కూడా పాడాలి. చిన్న చిన్న శిక్షలు వాళ్ళకి సరిపోవు, వాళ్ళకి పెద్ద అంటే ఘోరమైన శిక్ష. ఇసుంటి పరిస్థితి కొన్ని నేను చెప్పుకున్నట్టు ఉండాలి. అసుంటి రేంజ్లో మీరు ఈ గవర్నమెంట్ తీసుకుపోవాలి తప్ప ఇంతకుముందు జరిగినట్టు ఏదో చంపిరా పోయిరా అచ్చిరా అన్నట్టు ఉండద్దు. దయచేసి మీ అందరికి చెప్పుతున్నా. ఇప్పటికి వారం రోజులు అవుతుంది వైష్ణవి చనిపోయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ కు సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా రాలేవు ఇంకా, కానీ టైం పడుతుంది అంటారు. ఆ టైం ఎందుకు పడుతుందో, ఏ రిపోర్ట్లు అయినా కానీ సార్లు కూడా మాకు మంచిగా ఇప్పుడు మేడం ఎట్లా చెప్పిందో మాకు అట్లనే చెప్పారు. సార్లు వచ్చి ఎస్ఐ సారు, డిఎస్పీ సార్ అందరు వచ్చి మా ఊరికి, మా ఊరి సర్పంచ్ కూడా అన్ని న్యాయాలు చేస్తామని మంచిగా మాకు హామీ ఇచ్చారు. సేమ్ మేడం ఎట్లా చెప్పిందో అట్లా చెప్పారు. మాకు నచ్చినాయి ఆ మాటలు. లోకం మీద లేని శిక్షలకు వేస్తాము, మీరు భయపడకూరు, బాధపడకూరి. అసుంటి పిల్ల ఇక మాకు సూచన తట్టుకుంటలేము. మా బిడ్డలాగా భావిస్తున్నాము. మీ బిడ్డ కాదు, మా బిడ్డ. మా బిడ్డలకు అన్యాయం జరిగితే మేము ఎట్లా ఊరుకుంటామా? అట్లనే మేము ఊరుకోము. మేము చాలా కఠినంగా శిక్షలు వాళ్ళకి ఎత్తున్నాము, పెద్ద పెద్ద ఎత్తున్నాం. మీరు భయపడకూరని వాళ్ళు మాకు చెప్తున్నారు. హాస్పిటల్లో హరిబాబుకు హెల్త్ బాగలేదు, అస్వస్థతకు గురైంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అదంతా అబద్ధం. ఆయనకి ఏం కాలేదు, మంచిగా ఉన్నాడు. ఇక్కడ ఎట్లా యాక్టింగ్ చేసి ఉండు మా ఇంటికాడ, అది యాక్టింగ్ లెక్కన అనిపించలేదు. ఇప్పుడు మనకు అంత నమ్మించి చంపిండంటే అది యాక్టింగ్ కాకపోతే ఏంటిది? అది అంత నమ్మించిండు మమ్మల్ని. మా పిల్ల నన్ను చేతులు పెట్టి మా ఇల్లంతా ఆయనకు అప్పచెప్పేటట్టు ఆడు ప్రవర్తించిండు. అది యాక్టింగ్ అనకపోతే మనం ఏమనుకుందాం? ఆడు పెద్ద తెలివైనోడు, పెద్ద నటన. ఆనంత తెలివైనోడు ఈ లోకం మీద లేడిగా. ఇసుంటి ఘోరం ఎక్కడన్నా జరిగిందా? ఎక్కడ జరగలేదు. అత్తగారి ఇంటికి వచ్చి ఇల్లంతా అప్పయిపోతే తినుకుంటా తాక్కుంటా ఒక తల్లి కడుపుల కత్తేసి పొడిచినట్టు కన్న బిడ్డని పొట్టన పెట్టుకొని కడుపుతోటి ఉన్న పిల్లని కూడా చూడకుండా, పెళ్ళమన్న కనికరం లేకుండా అతి దారుణంగా కత్తల వాటి మాడి పొడిచి 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 ఇంత కనికరం జాలి లేకుండా ఎసుంటి తల్లి అన్నది అన్ని గాని అసుంటి కఠినాస్తుని మనం భూమి మీద చూడలేము. ఇక తల్లి బుద్ధి చెప్తే కొడుకు గట్లెందుకు తయారవుతాడు? కొడుకు ఇట్లెందుకు తయారవుతాడు? సంపు కొడుక ఇంకో పిల్లని చూస్తా, సంపు కొడుకు ఒక పిల్లని చూస్తా అంటే ఆడు మైండ్ ఫిక్స్ అయిపోయింది. అది కట్నము అన్ని రకంగా వాళ్ళు ముగ్గురు గట్టి ఆమె ఇచ్చిరు కొడుకుకు. నువ్వు సంపు మీద తీసుకొస్తావు మాకెంత అది అన్నట్టు చెప్తానే ఫిక్స్ అయిపోయాడు. వాళ్ళ తల్లి, ఇద్దరు కొడుకులు, వాళ్ళ పాత్ర లేకుండా ఇది జరగలేదు.
వాళ్ళు నలుగురు కలిసి కట్టే ఇలాంటి పని చేసిర్రు వాళ్ళు. కాదమ్మా, వైష్ణవి ఉన్న రోజులు మీ ఇంటికి వచ్చినప్పుడల్లా వైష్ణవి మీకు కనిపించేది. ఇలా ఆమె చనిపోయింది, రేపు పండుగలు వచ్చినప్పుడు ఎప్పుడన్నా మీరు ఇంటికి వచ్చినప్పుడు గుర్తుకు రాదా వైష్ణవి? గుర్తుకొచ్చుటేది మా గుండెల్ని ఉన్నది. మాకు తిండి అన్నం పోదలేదు. మాకు తానాలు చేద్దామన్నా మనసులో పడతలేదు. ఏదన్నా మేము ఏదన్నా పని చేద్దామంటే అలా చాలా పనులు మర్చిపోతున్నాం. మైండ్ కరెక్ట్ లేకుంటే మా కుటుంబానికి మొత్తం గాలిలో పడ్డాం. అందరం గాలిలో పడ్డాం. అందరిని కలగలుపుకొని తిరిగేది. చూడలేరా సార్లు, మీరు వీడియోలు చూస్తలేరా? మాకు ఉన్నది ఒక ఆడబిడ్డ. అది లేకుండా మాకు ఏ పండుగలు జరుగుతాయి చెప్పు? మాకు ఏ పండుగలు ఏ పబ్బలు చేసుకుందాం మాకు మనసున పడుతుందా? అది లేని పండుగ లేదు, అది లేని పబ్బం లేదు. మాకు ప్రతి ఒక్క పొద్దున లేతేనే ఇంటింటికి వచ్చి అన్నదమ్ములను పలకరిస్తుంది. మమ్మల్ని మమ్మీ అని పిలుచుకుంటది, తల్లిని అమ్మ అని పిలుచుకుంటది. మాకు బిడ్డలు లేరు కాబట్టి మమ్మల్ని పెద్దమ్మ అని పిల్లది, మమ్మీ అని పిలుతుంది. అసలు గావరాల బిడ్డ మా కుటుంబానికి. దాని కోసము మేము ఏ చేయడానికైనా కానీ మేము వెనకాడం. కానీ అద్దు ప్రభుత్వం మమ్మల్ని మాకు న్యాయం చేస్తని చెప్తుంది. అలా మాటలు మేము నమ్ముతున్నాం. వాళ్ళంతా చేస్తని చెప్పంగా మనము ఇంకా ఏం కోరినా కానీ ఇక ఆ సార్లకు కూడా ఏమనిపిస్తుందో తెలియదు. మనం వాళ్ళు కూడా చూసుకోవాలి. ఇప్పుడు మేము ఏమన్నా అనుకున్నా గానీ ప్రపంచం అంతా ఎట్లా రియాక్ట్ అవుతుంది? ఈ ఎన్ని రాష్ట్రాలు ఒకటి అవుతున్నాయి. ఇంతమంది ఒకటి కాగా ఇంతమంది అలాంటి శిక్షలు ఘోరంగా. మరి ఈ రూల్స్ మాకెందుకు? ఎవరి కోసము? రాష్ట్రానికి నచ్చని నిర్ణయం మనం ఎందుకు తీసుకుంటాం? రాష్ట్రానికి ఏ నిర్ణయం అయితే నచ్చుతుందో మనం గదే నిర్ణయం తీసుకుందామని సార్లు ఆలోచించాలి. ఇప్పుడు ప్రపంచానికి ఏ నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుందో ఆ నిర్ణయం బట్టే సార్లు మెదలాలి. మరి లోకానికి మెచ్చని నిర్ణయం, లోకానికి నచ్చని ఇవి మనము చేయొద్దు. ఇంత ముందుకు మీ కొడుకులతో మాట్లాడినమ్మా, అన్న రాఖీ పండుగ వస్తుంది నెక్స్ట్ ఇంకొక 4-5 ఇంకా 3 నెలలు అయితే మా చెల్లి ఉంటే మాకు రాఖీ కట్టేది, ఇప్పుడు ఎవరు కడతారు అన్న అని అంటున్నాడు. అది ఎవరిని అడుగుమంటావు సారు? ఏం చెప్తే వాళ్ళ బాధలు తీరుతాయో నా కొడుకుల బాధలు నాకు అర్థమైతలేదు. ఏ రూపంలో వచ్చి నా కొడుకులకు నా బిడ్డ రాకటి కడుతుందో తెలియదు. అదంతా ఇక భగవంతుడు మరి ఆడు చేసిన శిక్షను మా కుటుంబానికి చేసిన అన్యాయం ఇంత అంత కాదు. అది ఏం చెప్పడం నాకు అర్థమైతలేదు విషయం. ఆడపిల్ల గోస మంచిది కాదు. ఆడపిల్ల అంటే ఒక లక్ష్మి దేవత. ఆడపిల్లకు అన్యాయం చేసిన ఏ కుటుంబం అయినా గాని సమాజం మీద సంతోషంగా బతకరు. ఎందుకంటే ఆడపిల్ల ఉసురు ఇంత అంత కాదు. వాళ్ళకు కొన్ని జన్మలు ఎత్తినా కానీ తీరినంత ఉసురు కలుగుతుంది. నీకు ఇవాళ మనం పుణ్యాలు చేయగానే ఏదో ఒక కష్టం వస్తుంది. పాపాలు చేసిన వాళ్ళకు అసలు మంచితనం జరుగుతుందా? జరగది. కష్టం వెనక పుట్టిన వాళ్ళకు పెరిగిన వాళ్ళకు అందరికి అలా కుటుంబం మొత్తం తరతరాలు బట్టి అత్తనే ఉంటది, ఆ పాపం కొడుతూనే ఉంటది. ఇది మాత్రం గ్యారంటీ. ప్రేమ ఉన్న అందరికి ప్రేమనే. మా అందరికి పిచ్చి ప్రాణం. 13 మంది కొడుకులకు, మా బాబాయిలకు, మమ్మీలకు అంత పిచ్చి ప్రాణం. అమ్మాయి ఆమె అంటే మేము అందరం చచ్చిపోతాం. అట్లాంటి ఇంట్లో గింత గొడవ అయినా ఉరికొచ్చి బాబాయ్ అద్దు, బాబాయ్ లోలి పెట్టుకోవద్దు, మీరు మంచిగా ఉండాలి బాబాయ్ మా అందరు చెప్తుండే. అలాంటి అమ్మాయి చనిపోయిందంటే ఆవుతలేదు గుండె. గింత కూడా అనుకోలేము. వాడు ప్రేమ తిరగబట్టే ఆడు చంపుతాడని మనకేం తెలుసు? మంచి ప్రేమ తిరుగుతుండు, మామయ్య అనబట్టే, అత్తమ్మ అనబట్టే, మంచిగా డ్యాన్సులు ఎత్తుండు, అన్ని తీరులో మంచిగా ఉంటుండు. వాడు చంపుతాడని మాకు గ్యారంటీ లేదు. బాగా కలిసి ఈ ముగ్గురు కలిసి ఆ అమ్మాయిని చంపిపోయారు తప్ప వాళ్ళ ముగ్గురు శిక్ష పడాలని కోరుకుంటున్నాం అంతే. దారుణం. ఏ ఇంట్లో కూడా అట్లాంటివి జరిగాయి. తల్లికైతే ఇష్టం లేదు. ఆ తల్లి ఎవట చంపేసిరారా. అది ఎందుకు మనకు అవసరం లేదు. వీడియో చేసే పిల్లే మనకెందుకు, అద్దు చంపేయండి, మనకు అవసరం లేదు. అవసరం ఇంకో పిల్లని చెప్తా. ఎప్పుడు ఇదే బాధ. అక్కడ బాధ భరించలేక ఆడొచ్చి ఈడ బతుకుతా, ఈడ కూడా చెప్పి వాళ్ళు రాత్రి వచ్చి అందరు కలిసి చంపి పీకిరు. కాదు బాబు, ఇన్ని రోజులు వైష్ణవి మీకు కనిపించేది, ఇలా వాళ్ళ ఇంటికి వచ్చారు, వైష్ణవి కనబడతలేదు. రేపంచి దేవుని దగ్గరికి ఇంకెంత చంపి పారదేంగడు, భగవంతుడు తీసుకెళ్ళిండు అంతే. రాక్షసుడు కదా, రామాంధ్రంలో అంటారు కదా, ఆ పాట పాడింది. అలా చంపి పీకిండు. అంత పెద్ద బాధ. గుండె పలిగిపోతుంది. ఇంకా బాధ ఎక్కడ? గుండెలు వలిగిపోతున్నాయి. ఒక్కదే బిడ్డ మా అందరికి.
వాళ్ళు ఏం చేస్తారు మరి? ఉరి శిక్ష తీస్తేనే చాలా వరకు మంచిది. ప్రభుత్వానికి 2 చేతుల దండం పెడుతున్నా, ఉరి శిక్ష కంపల్సరీ పడాలి. అలాంటి వాడు మళ్ళా ఇంకోటి ఇట్లాంటివి చేయకూడదు. ఇంకోటి చేయొద్దు అనుకుంటే ఆడు చావాలి, ఉరి శిక్ష పడాలి. అప్పుడు మాకు సంతోషం. వాడు మీతో ఎట్లున్నట్టు హరిబాబు? ప్రేమ తిరుగుతాడు అంతే, ప్రేమ తిరుగుడు అంతే. మనసులో ధ్యాన్ చేయడం, ప్రేమ మాకు చంపుతానికి గ్యారెంటీ ఉంటే మేము ఎప్పుడు ఏం చెప్తామో మాకు తెలియదు. ప్రేమ తిరగబట్టి మామయ్య అనడం, అత్తమ్మలు అనడం, మళ్ళీ ఆయన అంటే మేము అందరికి ప్రాణమే. మేము కూడా బట్టలు పెట్టడం, ఆయనకి ఈ డ్రెస్ మంచి లేదు, ఇంకో మంచి డ్రెస్ కొనుక్కరావాలి. వచ్చే డ్రెస్సులు అవన్నీ డ్రెస్సులు ఆయన మనిషికి ఒక్కటి. పండుగ వచ్చిందంటే మనిషి కూడా కొనిస్తుంటుంది. 13 మంది ఇష్టం అని ఆయనకి ఇష్టం వచ్చిన డ్రెస్ కొనుక్కోమన్నారు. అంత ప్రేమ చూసుకుంటే వాడు మా బిడ్డని చంపి ఆగం చేసి పీకి. నన్ను ఏమనలేదు, ఓలని ఏమనలేదు. అంత కసిర మాటలు మాట్లాడపోవు. మంచిగా సూర్యం మనిషి, కైలమరి మనిషి, కడ్డు మనిషి కాదు. ఇట్లా జరుగుతుందని అనుకున్నాం అసలు. ఇట్లా అనుకుంటాం. నమ్మి పెళ్లి చేసుకున్నది, కూడుంటున్నది అనుకున్నాం. ఇంట్లో ఉండి దాన్ని చంపుతాడని ఎన్నడూ అనుకోలేదు. ఇసుంటోడు భూమి మీద ఉండకూడదు, ఉండి లాభం లేదు. బతికినా ఆయనకి భార్య దొరకది, అని ఆత్మ కూడా శాంతి ఉండదు. ఆడు ఉండి లాభమే లేదు. ఆడు కిందికి ముఖం వేసుకొని తిరుగుడు తప్ప ఆడు ముఖం ఎత్తి చూసుకొని తిరిగంత పోలీస్ అని ఉన్నది. ఇది లేనే లేదు. అంత తిడుతున్నారు అని. అది పద్ధతి కాదు. ఎవరు మెస్తలేరు. అరిగాని గుణము ఎవరు మెస్తలేరు. అని గుణము నచ్చుతలేరు. ఆయనకి ధైర్యం ఎట్లయింది అని చేతులకు కుట్టది లేవని ఆయనకి చేతులు ముఖం చూస్తే కూడా ఆయనకి కలకల అనిపించలేదా? గింత మంచి అమ్మాయిని నేను ఎట్లా చంపాలా ఏం కథ అన్నది ఆయనకి ఆలోచన రాలేవా? దాని పక్కల రెక్కల మెదిలిన మనిషే కదాడు. ఆడు కొండంగి మొక్కపోనికి ఇచ్చేదే కాదన్న, నేను ఇచ్చేదే కాదన్న. మరి నా పాప కూడా ఐశ్వర్య కడుపులో, భార్య కడుపులో ఉన్నది. మరి ఆ ఆత్మ నాదికి రాలేదా? ఆయన బిడ్డే, నా బిడ్డే నా భార్య కడుపులు ఉన్నదని ఆదికి రాలేదు వచ్చున. ఆయనకి ఎంత చెండాలం మనిషాడు. ఆడు మనిషి శక్త. ప్రతి ఒక్కళ్ళు అదే మాట అంటున్నారు. ఒక్కళ్ళు కాదు, 2 రాష్ట్రాల మనుషులు అదే మాట మాట్లాడుతున్నారు. ఆయనకి సిగ్గు లేదు, శరం లేదు. ఆడు ముఖమెత్తి ఎట్లా చూస్తాడు? ఈ రాష్ట్రం మీద ఎట్లా తిరుగుతాడు? అన్ని కొనిచ్చారు, అన్ని చేసారు. మనవాడని నమ్మి ఇచ్చినందుకు ఆడు అసలు నాగుంబామై నా పిల్లని, నా కొడుకు బిడ్డని కాటేసి చంపి తీసుకుపోయిండు అని ఆయనకి. మరి ఆని సావు ఎట్లా వస్తుందో ఎట్లా చేస్తారో ఈ జనాభాకే గుర్తిగా. ఆయన తల్లి చెప్పిందా, అన్నదమ్ములు చెప్పిండ్రా, అది భగవంతుడికి తెలుసు. గాని ఆ టైంలో మాత్రం వాడు ఉన్న పడితే ఆ ఆశయం తోటి మా మనవరాలతోటి ఆయన కూడా తోడి పెడుతురు అయిపోతుండే. అని దొరకక మత ఇంకా చంపి తెల్లందాక అదే రూమ్ లో ఉండి తెల్లారినాకనే పోయిందంట. అదే రూమ్ లో ఉన్నాడట. మా కోడల కొడుకు చెప్తే నిన్న, అయ్యో చచ్చిపోయింది నీ మనవరాలు అంటే నేను వచ్చిన, నాది ఈ ఊరి కాడ, నేను ఇక్కడ ఉండా, వీళ్ళ ఇంటి కాడ ఉండా చెయ్య, ఎప్పుడన్నా చుట్టం తిరిగి అత్తా పోతాక అంతే. అసలు ఉండదు భూమి మీద, ఉంచద్దని. గాని నుంచితే ఏం లాభం ఉన్నది? ఇంకెంత మందిని చంపుతాడు? ఇంకా పానంతోడు ఇంకా ఎంతమంది పానాలకు గుత్త మనిషి అయినా, పానాలకు గుత్త మనిషి అయినట్టేనే ఆడు ఆడి ముఖం చూసి ఓడు చూడరు అని నటించుడు. అది ఆడు నటించుడు తప్ప ఇంకోటి ఈడ నటించింది ఏర్పడుతుంది కదా, ఈడ నటించింది ఏర్పడుతుంది. ఆడు దావకల్లా లేడు, ఆయనకి గ్లూకోజులు ఎక్కుతలేవు, వాటి పట్టీలు ఆనమ్మతో నీదమ్మాయినట్టు చూపినట్టున్నారు, మాట రాకుండా. ఇక గదే వాటిగా చూపిస్తున్నారు నటన. గాని ఆయనకి ఏం కాలేదు, ఆడు మంచిగానే ఉన్నాడు. ఆడు గంత కుళ్ళిపోయేటట్టు ఏం కాలేడు.